క్రీమ్ మష్రూమ్ పాస్తా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. క్రీమ్ మష్రూమ్ పాస్తా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ ఏం చేస్తున్నావు నువ్వు? ఫస్ట్ వెజ్జెస్ చేసుకుందాం. వెజ్జెస్ షోప్ చేసుకొని అప్పుడు తర్వాత నెక్స్ట్. సరేనైతే స్టవ్ ఆన్ చేసేస్తా. స్టవ్ ఆన్ చేసేస్తే మనం ఇది అయ్యే లోపు మనం క్రీమ్ మధ్యలో అయినా పెట్టుకోవచ్చు. సో కొంచెం ఆయిల్ వేస్తాం. ఓకే, ఆయిల్ అక్కడ ఉంది. ఎన్ని స్పూన్లు ఏమంటావు? ఇది పాస్తా కాబట్టి పెద్దగా ఎక్కువ అవసరం లేదు మనకి. కొంచెం చాలు. ఉల్లిపాయలు అన్నిటికి ఇది కావాలి. క్యారెట్ వేసుకున్నాం. అన్ని వెజ్జెస్ వేసుకోవచ్చు ఒకసారి. ఆనియన్స్ ఒక్కటే మనకి టైం పడుతుంది. నెక్స్ట్ కార్న్ వేసుకుందాం. ఓకే, మొక్కజొన్న గింజలు. గ్యాస్. నెక్స్ట్ క్యాప్సికమ్. హెల్దీ ఫుడ్. పాస్తా ఇష్టమేనా నీకు? ఓకే ఓకే, పాస్తా. మష్రూమ్ పాస్తా కదా, నీకు నచ్చుతుంది బాగా. ఓకే, కొంచెం ఒక్క హాఫ్ స్పూన్ వేద్దాం. అది మనం క్రీమ్ రెడీ చేసుకుందాం. ఓకే, డన్. క్రీమ్ మనం ఇందులో చేసుకుంటామా? అది ప్యాన్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్. ఓకే, స్టవ్ ఆన్ చేసేసుకున్నాను నేను. ఇది ఈలోపు ఇందులో మష్రూమ్ వేద్దాము. మష్రూమ్ కూడా వేసుకుంటాం. ఒకప్పుడు మష్రూమ్ చూస్తుంటే మష్రూమ్ తింటారా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు తినాలనిపిస్తుంది. సో ఇక్కడ ఈ స్టవ్ లో మనం క్రీమ్ రెడీ చేసుకుందాం. దీనికి ఏంటంటే బటర్ అండ్ మైదా అండ్ మిల్క్. ఓకే, సో బటర్ వేసుకుందాం. బటర్ మనం తినేదాన్ని బట్టి ఎంత కావాలంటే మనకి ఇష్టం అనమాట. ఇలాంటి వాటిలో కాస్త బటర్ వేస్తేనే బాగుంటుంది. కరెక్ట్. పాస్తాలో అయితే కంపల్సరీ. అలాగే నేనైతే బటర్ ఎక్కువ యూజ్ చేస్తా. పాలు కంటే. నెక్స్ట్ మైదా ఒక స్పూన్ సరిపోద్ది, ఎక్కువ వేయద్దు. ఇదిగో స్పూన్. ఇది ఉండలు లేకుండా కలిపేసుకుంటాం కదా. సో ఇదే మనకి క్రీమ్ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అవునా? ఎందుకంటే మైదా కదా. ఓకే, దగ్గరికి అయిపోతుంది. కొంచెం లైట్గా వేద్దాం. ఇది లోపు నేను పాస్తా ఇందులో వేస్తా. పాస్తా కూడా వేసుకుంటే ఓకే. ఇది ఒక గరిట. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ. హాఫ్ స్పూన్ సరిపోద్ది. అవును, క్రీమ్లో ఆల్రెడీ మిక్స్ చేసాం కదా లైట్గా. ఓకే, ఇంకా ఇందులో ఏమైనా వేసుకునేట్టుందా? మిరియాల పొడి అసలు ఇది కావాలి. ఇదే మెయిన్. అవును, ఇది వేసుకుంటే మనకి స్మెల్ కానీ లైట్గా సరిపోతుంది. ఎందుకంటే ఆ టేస్ట్కి పాస్తాకి కంపల్సరీ నువ్వు కొంచెం స్పైసీగా కావాలి కదా. వింటర్ సీజన్ ఇది. మిరియాలు ఎంత తింటే అంత మంచిది. అలానే రోజు ఎక్కువ తినకే. ఎక్కువ తినను. నా సైడ్ క్రీమ్ రెడీ. మొత్తం మిక్స్ చేద్దాం. రెండు అందులో వేసేద్దామా క్రీమ్లో? ఓకే, క్రీమ్లో వేసేయాలా? నేను వేసేస్తాను. ఓకే, ఇంకొకటి ఉంది యాడ్ చేయడానికి. ఓ, ఇది ఒక ఫ్రెష్ క్రీమ్. వేసేనా? క్రీమ్ ఒక స్పూన్. ఇవి ఆర్గాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ చిల్లీ ఫ్లెక్స్ కూడా వేయాలి. అన్నీ వేసేసి సరిపోతుందా?
నెక్స్ట్ మిక్స్డ్ హెర్బ్స్. మిక్స్డ్ హెర్బ్స్ కొద్దిగా. ఇది లాస్ట్లో వేద్దాం. కొత్తిమీరనా? కొత్తిమీర లాస్ట్లో వేద్దాం. మొత్తం బౌల్లో తీసుకున్న తర్వాత లాస్ట్లో చల్దాం. యమ్మీ క్రీమీ మష్రూమ్ పాస్తా రెడీ. ఓకే, గుమగుమలు నాకు బాగా తెలుస్తున్నాయి, నా ముక్కు కిందనే ఉన్నాయి. అదే నాకు అర్థమవుతుంది పేరు. ఎప్పుడెప్పుడు తినాలని అని లొట్టలేస్తున్నా. ఇదిగో లాస్ట్లో కొత్తిమీర. కొంతమందికి ఫ్లేవర్ ఇష్టం ఉండదు, లైట్గా వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. నాకు ఇష్టమే, నాకు నచ్చినట్టే చేసుకుంటా. ఓకే, కొత్తిమీర ఇష్టం లేకుండా ఎవరు ఉంటారు. రెడీ అయిపోయిందండి క్రీమ్ మష్రూమ్ పాస్తా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్రీమ్ మష్రూమ్ పాస్తా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, ఉడికించిన పిస్తా 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, పాలు 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, మిక్స్డ్ హెర్బ్స్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. క్రీమ్ మష్రూమ్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, క్యాప్సికం ముక్కలు, మష్రూమ్స్ వేసి వేయించుకోవాలి. తరువాత అందులో ఉడికించిన పాస్తా, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో వెన్న వేసి కరిగాక అందులో పాలు, మైదా, నీళ్లు పోసి కలిపి దగ్గర పడేదాకా మగ్గించుకొని తర్వాత అందులో మష్రూమ్ పాస్తా మిశ్రమాన్ని క్రీమ్ లో వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో ఫ్రెష్ క్రీమ్, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హెర్బ్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్రీమ్ మష్రూమ్ పాస్తా రెడీ.